శుభమస్తు. ధర్మంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఋషులు ఈ కలియుగ ధర్మాల్లో ప్రధానంగా ఏమేమి ఉంటుందని కూడా ఇక తెలియజేశాడు. దాత దరిద్రుడైపోతాడు, లోబి ధనవంతుడవుతాడు, పాపి దీర్ఘాయుగా జీవిస్తాడు, పుణ్యాత్ముడు అల్పాయుష్కుడుగా ఉంటాడు, నీచ కులస్థుడు రాజుగా ఉంటాడు, ఉన్నత కులంలో పుట్టినవాడు సేవవృత్తి చేస్తుంటాడు. ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు. తర్వాత భగవంతుడు ఉనికి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందంటే ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము. ఇవి ఎవరి దగ్గర ఏది ఉంటుందో వాళ్ళ దగ్గర భగవంతుడి ఉనికి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క సావాసాన్ని మనం కోరుకోవాలా. మళ్ళా కృషి వల్ల కరువు లేదు, జపం వల్ల పాపం రాదు, మౌనంగా ఉంటే కలహం రాదు, మెలకుగా ఉంటే భయం లేదు. ఇవి మనం పాటించాలి, ఋషులు పెట్టేటువంటి సనాధర్మ విషయాలంతా కూడా. అట్లాగే దరిద్రుడికి చేసిన దానము, శూన్యలింగానికి చేసిన పూజ, అనాథ ప్ర సంస్కారము, ఇవి అశ్వమేధ యాగంతో సమాన ఫలితాన్ని మనకి ఇస్తుంది అన్నమాట. అది తర్వాత అమృత స్థానం. అమృతం అనేది ఎక్కడెక్కడ ఉంటుందంటే గుణవంతురాలైన భార్య అమృతంతో సమానమైనది, పిల్లల ముద్దు మాటలు అమృతంతో సమానమైనది, రాజు చేసిన సన్మానం అమృతం సమానమైనది, మితంగా తీసుకునే ఆహారం అమృతం సమానమైనది. కాబట్టి ప్రతిదీ కూడా తృప్తికరంగా తీసుకుంటే ఆ సంతృప్తి అమృతం సమానం అన్నమాట. ఇది కొన్ని వేల ఆవులలో ఉంటుంది, కానీ దూడ తన తల్లి ఆ వీధి కరెక్ట్గా గుర్తుపట్టేస్తుంది. అట్లాగే మనము చేసిన కర్మఫలాలు వృధా పోదు. ఖచ్చితంగా సంచిత ప్రారబ్ధ ఆగామి రూపంలో ఫలితాన్ని ఖచ్చితంగా సుఖదుఖాలు, లాభనష్టాలు అవన్నీ కూడా మనకి ఇస్తుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మనుష్య జన్మము, మోక్షబంధు కోరిక, సత్పురుషుల ఆశ్రయము, ఈ మూడు లోకంలో దుర్లభమైంది. దైవానుగ్రహం వల్ల మాత్రమే ఇవి మనకు లభిస్తాయి. కాబట్టి కాస్తో కూస్తో పెద్దల మాట సద్దన్న మూట, ఋషుల వాక్యము, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా మనం పాటించామనుకోండి, భగవత్ కృప మనకి ఎప్పుడు లభిస్తుంది. శుభం భూయాత్.